అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నా చిన్ని కన్నయ్య పుట్టినరోజు సందర్భంగా మా ఊర్లో అయితే ఉట్ల ప్రోగ్రాం అయితే జరుగుతుంది. అంటే ఉట్టి కొట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో కృష్ణాష్టమి సందర్భంగా మా ఊర్లో అయితే ఇలా జరుగుతుంది. సో నేను తెలుసుకున్న ప్రకారంగా ఏంటి అని అంటే, నేను చిన్నప్పటి నుంచి అండ్ పెళ్ళైన తర్వాత కూడా అసలు నేను ఉట్ల సందడి ఎలా ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు అనమాట. అంటే ఇట్లా ఉట్టి కొడతారని తెలుసు కానీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏముంటుంది అనేది తెలియదు. సో పెళ్ళైన తర్వాత ఇట్లా ఫస్ట్ మా ఊర్లో సంప్రదాయం ప్రకారంగా పెద్దగొల్ల వాళ్ళ ఇంట్లో నుంచే తీసుకొస్తారనమాట. సో ఇట్లా నివాళులు తీసుకురావడము, కృష్ణుని ఫోటో పెట్టి ఇట్లా మంచిగా అలంకరించి డెకరేషన్ చేసి ఇట్లా ఊర్లో మొత్తం ఊరేగిస్తారనమాట. సో ఇట్లా ఊర్లో మొత్తం ఊరేగించిన తర్వాత డప్పు సప్పుడుతోని ఊరేగిస్తారు. ఊరేగించిన తర్వాత ఇంకా ఉట్టి కొట్టే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ తీసుకొచ్చి ఇంకా మంచిగా దండం పెట్టుకుంటారు. ఇంట్లో కొబ్బరికాయ కొట్టేసి ఇంకా కొబ్బరికాయ కుండ ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారనమాట. ఇంకా పంతులు గారు కూడా మంచిగా మంత్రాలు చదివి ఇంకా స్టార్ట్ చేయాలి కదా. సో ఇట్లా ఉట్టి అయితే స్టార్ట్ చేయడానికి ఇంకా పిల్లలు అందరూ హడావిడిగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ఇంకా నా చిన్ని కన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఆ చిన్ని కన్నయ్యని యాద్ చేసుకుంటూ ఇంకా ఉట్టి అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే కొబ్బరికాయ ఇంకా కొంచెం ఏదో ఇటుక పెట్టినట్టున్నారు. సో ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాలంట. అది కూడా పెద్దగొల్ల వాళ్ళతో స్టార్ట్ అవుతుందంట. సో ఇట్లా మా ఊర్లో అంటే మేము గొల్లోలం కాబట్టి గొల్లోళ్ళే చేస్తారనమాట ఇట్లా ఉట్టి ప్రోగ్రాం అనేది ఊర్లో అయితే. సో ఇక్కడ జనాలందరూ ఇట్లా నామాలు పెట్టుకొని ఇట్లా శ్రీకృష్ణునిలాగా అట్లా రెడీ అయ్యి చక్కగా శ్రీకృష్ణుని యాద్ చేసుకుంటూ జై యాదవ్ అనుకుంటూ ఉట్టి కొడతారనమాట. అటు ఇటు వెళ్తున్నప్పుడు నీళ్ళు కొడుతూ ఉంటారు కదా కనిపించకుండా ఉండడానికి. సో ఇంకా టెక్నిక్ యూజ్ చేసి కొట్టాలన్నమాట ఉట్టి. సో ఇట్లా మా ఆయన ఇంకా మా చుట్టాలు తెలిసిన వాళ్ళు ఊర్లో ప్రజలందరూ చక్కగా చిన్నపిల్లలు అందరూ పాల్గొంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట కృష్ణాష్టమి సందర్భంగా. సో ఇంకా పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేను తెలిసిన వాళ్ళు మా అత్తమ్మ ఇంకా అందరు చుట్టాలు తెలిసిన వాళ్ళందరూ ముచ్చట్లు వేసుకుంటూ మేమంతా ఇట్లా మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఇంకా పెద్దగొల్ల వాళ్ళు కొడతారు ఫస్ట్ కొబ్బరికాయ అని అన్నాను కదా. అంటే అటు ఇటు వెళ్ళడము అవన్నీ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ కొబ్బరికాయ కొట్టడం మాత్రం పెద్దగొల్ల వాళ్ళ దాంట్లో ఒకతను కొడతాడు అనమాట. సో తర్వాత పాలకుండ పెడతారు. అంటే పెరుగు ఇంకా దాంట్లో వాటర్ అవి వేస్తూ ఉంటారు. ఇప్పుడు కొట్టాడు కదా ఆ అబ్బాయే కొట్టాడనమాట ఉట్టి. సో ఇక్కడ పగిలిన ముక్కలు ఉంటాయి కదా, కుండ పగిలిన ముక్కలు తీసుకుంటారనమాట. సో మా ఇంట్లో కూడా ఉట్టి ఉంది. మా ఆయన కూడా అప్పట్లో కొట్టినాడంట ఉట్టి. సో కంగ్రాచులేషన్స్ ఉట్టి కొట్టిన వాళ్ళందరికీ. ఇలా మా ఊర్లో అయితే కృష్ణాష్టమి